రిటైర్డ్ మేజర్ ఒబెరాయ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్ ఒబెరాయ్ గారు. జై హింద్ సార్. జై హింద్. జై హింద్ సార్. సార్, మళ్ళీ పాకిస్తాన్ యూరి, కుప్వారా, పూంచ్ ఈ సెక్టార్లలో మళ్ళీ కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అసలు ఏమనుకుంటోంది పాకిస్తాన్? నిజంగానే భారత్తో యుద్ధం కోరుకుంటోందా? ఎందుకు ఈ రకంగా చీకటి పడగానే నిన్న కూడా సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా జరిపినటువంటి దాడులు చూసాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సార్, మిలిటరీ స్ట్రాటజీలో జనరలీ యుద్ధాలు రాత్రే జరుగుతాయి బికాజ్ ఆఫ్ ది సర్ప్రైజ్ ఎలిమెంట్ సార్. సో ఖచ్చితంగా భారతదేశము, మన డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు సంసిద్ధంగానే ఉండుంటారు. ఇది మన ప్లాన్లోనే ఒక భాగం అయి ఉంటుంది. కాకపోతే మీరు ఒక ప్రశ్న అడిగారు, పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటుందా? అసలు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు సార్. ఖచ్చితంగా కోరుకుంటుంది కాబట్టి ఎంత దుస్సాహసానికైనా గురితీస్తుంది. ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, ఒక స్టేట్, ఒక డెమోక్రాటిక్ స్టేట్, వాళ్ళని డెమోక్రాటిక్ స్టేట్ అంటారు. ఒక డెమోక్రాటిక్ స్టేట్ ఇంత ఓపెన్ గా ఒక టెర్రరిస్ట్ని సమర్థించడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఈ ఈ ఈ ప్రపంచంలోనే అసలు జరగలేదండి. సో ఇది ఒక చాలా పెద్ద ప్రశ్న చిహ్నము ఒక డెమోక్రాటిక్ కంట్రీ మీద కూడా తీసుకొని వస్తుంది. ఇందాకే మీ వన్ ఆఫ్ యువర్ రిపోర్టర్స్ చెప్పారు, వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఒక గుడి మీద, టెంపుల్స్ మీద, గురుద్వారా మీద కూడా అటాక్ చేస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఇప్పుడు కూడా అదే సార్. భారతదేశంలో కమ్యూనల్ రైట్స్ జరగాలి, ఒక్కరొక్కరు కొట్టుకొని చావాలి, అది మేము చూడాలి, అప్పుడే మాకు శాంతి వస్తుంది అని ఒక మెసేజ్ ఇస్తున్నారు. కాకపోతే జస్ట్ సీ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ సార్. 22 ఏప్రిల్ రోజు వీరు చేసిన ఒక యథో పని ఇప్పటి వరకు మన దేశంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కమ్యూనల్ రైట్స్ కి సంబంధించింది జరగలేదు అంటే మన దేశం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. కరెక్ట్ సరే, ఇదే నిజంగా ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగితే నష్టపోయేది పాకిస్తానే. ఆ విషయం దానికి బాగా తెలుసు. అయినా సరే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా యుద్ధాన్నే కోరుకుంటుందని అంటున్నారు. ఎందుకు అలా కోరుకోవాలి ఆ దేశం? సార్, యాక్చువల్లీ కొన్ని డైమెన్షన్స్ లో చూస్తే పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ టెర్రరిస్ట్ దట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సార్. అండ్ రెండోది, చైనా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ పాకిస్తాన్ 100% అన్న విషయం మనం అందరికీ తెలిసిందే సార్. ఇప్పుడు ప్రశ్నకు వస్తే, పాకిస్తాన్ ని చైనా వాంట్స్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ ప్రెషర్ పాయింట్ అగేన్స్ట్ ఇండియా సార్. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అసలు ఇన్ని డ్రోన్లు పాకిస్తాన్ దగ్గర ఎలా వచ్చాయి? పాకిస్తాన్ కి కొనుక్కునే స్తోమత అయితే ఖచ్చితంగా లేదండి. లేదు. అంటే ఎవరో వెనక నుంచి చైనా, టర్కీ, ఇరాన్ లాంటి దేశాలు వీటిని సమర్థించి వీళ్ళకి డ్రోన్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనం ఆలోచించాల్సి ఏంటంటే, చైనా ఒకవైపు నుంచి మీరు పీస్ఫుల్ గా రెజల్యూషన్ తీసుకోండి అని అంటుంది, ఇంకో వైపు నుంచి ఇట్ ఈస్ సపోర్టింగ్ పాకిస్తాన్ బై వెపన్స్ అండ్ మనీ. కాకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి చాలా పెద్ద విషయం ఉందండి. చైనా విల్ నాట్ అలౌ పాకిస్తాన్ టు ఫెయిల్ యాజ్ ఎ కంట్రీ సార్. ఎందుకంటే పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఫెయిల్ అయింది అంటే ఇండియా అటెన్షన్ మొత్తం చైనా మీద వస్తుంది. సో అది నాకు మంచిది కాదు. సో కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే నేను పాకిస్తాన్ ని యుద్ధానికి పంపిస్తాను అండ్ యుద్ధంలో ఓడిపోకుండా ఆయుధాలు, డబ్బులు సరఫరా చేస్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చి పాకిస్తాన్ కి ముందుకి తోలుతుందండి. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది గ్రౌండ్ ఇన్ రియాలిటీ. సార్, 7th midnight నుంచి మనం తీసుకుంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా భారత్ పైచేయి సాధించినట్టుగా భావించవచ్చా? 100% సార్. 100%. మనము ఇప్పుడుకొచ్చి ఎన్నో పాకిస్తాన్ యుద్ధ విమానాలని, ఎన్నో పాకిస్తాన్ డ్రోన్లను, ఎన్నో పాకిస్తాన్ మిజైళ్లను భారత భూమికి తాకే ముందే గాల్లోనే ధ్వంసం చేశారు సార్. ఇది యావత్ ప్రపంచం అంతా చూసింది. మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్, ప్రపంచం అంతా. కానీ పాకిస్తాన్ డిఫరెంట్ గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తోంది కదా. మేము భారత్ పైన సక్సెస్ఫుల్ గా దాడి చేయగలిగామనో, లేకపోతే భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయలేకపోయిందనో, ఎందుకు అలాంటి దుష్ప్రచారం చేస్తోంది సార్? పాకిస్తాన్ లివ్స్ బై ఫాల్స్ ప్రాపగాండా. వీళ్ళు ఇప్పటి నుంచే కాదు సార్, 1947 వీళ్ళు పుట్టినప్పటి నుంచే వెదవలు సార్ వీళ్ళు.
పుట్టినప్పుడే భారత్ మీద దాడి. చైనా మనకి 1962లో దాడి చేసింది, మనం ఓడిపోయాము. మనం ఓడిపోయి ఉన్నామని చెప్పేసి ఇప్పుడు భారత్ని ఓడించడం సులువు అని చెప్పేసి 1965లో దాడి, 1971లో దాడి, 1999లో దాడి. వీళ్ళ రక్తంలో, వీళ్ళ మానసికత్వంలోనే ఒక డిఫాల్ట్ ఉంది సార్. సో వీళ్ళని మార్చడమేమో, మనం మార్చడానికి వీల్లేదు సార్. వీళ్ళని హతమారుస్తే గానీ వీళ్ళకి ఎటువంటి దుష్పరిణామము వీళ్ళకి రాదండి. ఈ ఉగ్రవాద శిబిరాలను దాదాపు 21 మనం ఐడెంటిఫై చేశాం, 9 టార్గెట్ చేశాం, 9 కూడా సక్సెస్ఫుల్గా ఆ మిషన్ని కంప్లీట్ చేశాం. సో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే ఆపరేషన్ సింధూర్ అన్నది కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా? 100% సార్. ఇది ఒక నెలలో జరగదు, ఇది కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చండి. ఒక 2, 3, 4, 5, 10 సంవత్సరాలైనా పట్టొచ్చు. మన భారత ప్రధాని చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి టెర్రరిస్ట్ ఉన్నంత వరకు కొనసాగిస్తాము. అప్పటి వరకు నేను పడుకోను, అప్పటి వరకు నిన్ను పడుకోనివ్వను అని చెప్పి శపథం చేసిన మన ప్రధాని గారికి మనం అందరం కలిసి సపోర్ట్ ఇవ్వాల్సిందేనండి. కరెక్ట్. ఎస్, ఈరోజు ఇండియాలో ప్రతి భారతీయుడు కూడా ఈ ప్రభుత్వానికి, భారత సైన్యానికి పూర్తి మద్దతుగా, బాసటగా నిలుస్తుంటే పాకిస్తాన్లో ఆ పరిస్థితులు కనిపించట్లేదు సార్. ఏంటి పాకిస్తాన్లో అసలు ప్రజల్లో ఒక డివిజన్ కనిపిస్తోంది, రాజకీయ నాయకుల్లో, ప్రభుత్వంలో ఒక డివిజన్ కనిపిస్తోంది. ఏంటి అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మీకు నాకు కనిపించని ఇంకొక చాలా మేజర్ డివిజన్ ఉంది సార్. ఆ డివిజనే పాకిస్తాన్ మిలిటరీలో డివిజన్ కూడాను. నేను మీకు చెప్తాను. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఆడిన పన్నాగం అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. అవును, నేను చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే సర్వీస్ లో ఉన్నారో వాళ్ళతోని అండ్ రిటైర్ అయిన సీనియర్ ఆఫీసర్స్ తోని కూడా నేను పర్సనల్ గా ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాను సార్. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఎవరైతే చీఫ్ ఉన్నాడో ఆర్మీలో, తను ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకం సార్. కరెక్ట్. సో దీనిని ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ని సైడ్ లైన్ చేసి ఆసిఫ్ మునీర్ ని వీళ్ళు సైన్యాధ్యక్షుడిగా నియమించారు సార్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఆసిఫ్ మునీర్ పక్కకు జరుపుకుంటారు, ఇంకొక సైన్యాధ్యక్షుడు వస్తాడు. సో పాకిస్తాన్ తన కంట్రీలో ఉన్న ఇంటర్నల్ పొలిటికల్ అండ్ మిలిటరీ డివైడ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి భారతదేశం మీద ఆడిన పన్నాగం కూడా ఇది అయ్యి ఉండొచ్చు సార్. రైట్ సార్. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఆర్మీ చీఫ్ ఏమో ఇప్పటి వరకు కనిపించరు, ప్రధాని గారేమో, ఆ దేశ ప్రధాని ఏమో వెళ్ళి సురక్షిత ప్రాంతంలో ఎక్కడో బంకర్లోనో ఎక్కడో సురక్షిత ప్రాంతంలో ఆయన వెళ్ళి దాక్కుంటారు. పార్లమెంటులో చూస్తే ఎంపీలు ఏడుస్తారు, కొందరైతే మోడీ పేరెత్తడానికి కూడా మన ప్రధాని భయపడుతున్నారని ఓపెన్గా చెప్పేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా అక్కడ ఈ పరిస్థితులు అనేవి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీదా? సైనికుల్లో కానీ, లేకపోతే ప్రజల్లో కానీ, ప్రభుత్వంలో కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, పాకిస్తాన్ అనే దేశము సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దేశం సార్. వీళ్ళకు ఎటువంటి ఆత్మ గౌరవం లేదండి. అది పొలిటికల్ గా అవనివ్వండి, ఎనీ అచీవ్మెంట్, సైంటిఫిక్. అసలు పాకిస్తాన్ వాళ్ళు మేము ఇది స్వయంగా చేసుకున్నాము, ఇది మేము స్వయంగా సాధించాము అని చెప్పడానికి ఒక సూది పిన్నీస్ కూడా వీళ్ళు తయారు చేయలేని బతుకులు సార్. వీళ్ళు ప్రతిసారి రిలీజియన్ పేరు మీద వెళ్ళి అడుక్కొని డబ్బులు తీసుకొచ్చి ఇలాంటి వెధవ పనులు చేయడం మాత్రమే వీళ్ళకి వచ్చు. మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రధాని కనిపించట్లేదు. వీళ్ళందరూ పిరికి వాళ్ళు సార్. వీళ్ళు చాలా ఒక ఫ్యూడల్, మనం అంటాం కదా, మనము మన బ్రిటిషర్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే బ్రిటిషర్స్ మన మీద పరిపాలన చేశారో ఒక ఫ్యూడల్ మెంటాలిటీతో, ఒక ల్యాండ్ లార్డిష్ మెంటాలిటీతో, అదే ల్యాండ్ లార్డిష్ మెంటాలిటీతో పాకిస్తాన్ ప్రభుత్వము, అదే ల్యాండ్ లార్డిష్ మెంటాలిటీతో పాకిస్తాన్ సైన్యం కూడా ఆపరేట్ చేస్తుంది సార్. మన భారత నేత, మన ప్రధాని గారు ఏమంటారు? మే ప్రధాన్ సేవక్ హూ, ఐఆమ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ సర్వెంట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి తను అందరికీ తెలియజేస్తారు సార్. కాకపోతే అక్కడ అది కాదు. ఇంకో విషయం సార్, పాకిస్తాన్ ఆర్మీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఆర్మీ సార్. దే ఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ పెట్రోల్ బిజినెస్. ఇదంతా వదిలేయండి సార్. వీళ్ళు డైపర్లు తయారు చేసి డబ్బులు సంపాదించుకుంటున్న, అసలు పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ అని చెప్పడమే ఆర్మీని చిన్న చూపు చూసినట్టు నేను అనుకుంటాను సార్. ఎనీ జాయింట్ ఆపరేషన్ లో కూడా వీళ్ళని అసలు
అసలు చాలా చులకనగా చూస్తారు సార్. అసలు మీరు ఆర్మీయే కాదు, మీరు స్ట్రీట్ ఫైటర్స్, యు ఆర్ ట్రైన్డ్ ఏ మిలిటెంట్ అండ్ ఓకే. నథింగ్ మోర్ దాన్ దట్ అని చెప్పేసి వీళ్ళని ఆఫ్ డిస్కషన్స్ లో కూడా ఒక మూలన కుర్చీ కూర్చోబెట్టి ఒక సమోసా ఒక కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెడతారు సార్. అంతేనా నేను సార్? వాస్తవం చెప్తున్నాను సార్, అంతేనా? 100% సార్. మ్మ్. సార్ మీ అసలు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు చెప్పండి సార్. వాళ్ళకు ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, ఓకే. ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ, ఒక మిలిటరీ టాక్టిక్స్ లో బుర్ర అసలు వాళ్ళకి అసలు పనే చేయదు సార్. మ్మ్. వాళ్ళ ఎంతసేపు పొద్దున్న లేస్తే తాగడము, రాత్రి అయితే తాగడము, రాత్రి అయితే మహిళలు. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ అ స్పాయిల్డ్ ఆర్మీ ఆఫ్ ది వరల్డ్. రైట్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఈ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్లోకి చొరబాట్ల ద్వారా పంపించడానికి ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లకి సహాయం చేస్తుంది, ఉగ్రవాదుల్ని చొరబాట్లకి సహాయం చేస్తుంది, ఇక్కడ దాడులకి సహాయం చేస్తుంది. అంతగా సైన్యం ఉగ్రవాదులు ఎందుకు అంతలా కలిసిపోయారు అక్కడ? సార్ వీళ్ళు అసలు ఏమైంది సార్, నేను గత 3-4 రోజుల నుంచి ఇంటర్వ్యూ ఇస్తున్నాను సార్. నన్ను ఎవ్వరు ఈ క్వశ్చన్ అడగలేదు సార్. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రియలీ. మీకు చాలా డెప్త్ ఉంది సార్, నాలెడ్జ్. నేను దీనికి ఆన్సర్ ఇస్తాను సార్. వీళ్ళు ఏం చేశారంటే గత 39 సంవత్సరాల నుంచి ఇండియా మీద టెర్రరిజం అనే పాకిస్తాన్ కి ఒక పాలసీ ఉంది సార్. లీడింగ్ ఇండియా త్రూ 1000 కట్స్ అని ఒక పాలసీ ఉంది. ఆ పాలసీలో ఒక చిన్న అంగము జమ్మూ అండ్ కాశ్మీర్ సార్. వీళ్ళు ఏం చేశారు, గత 39 సంవత్సరాల నుంచి ఒక 30,000 మంది పైగా ఆతంకవాదీస్ ని ఆర్ టెర్రరిస్ట్ ని వీళ్ళు తయారు చేశారు సార్. పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆతంకవాదులను మనము భారత్ వైపు పంపించకపోతే వీళ్ళు మన వైపే మళ్ళీ మన దగ్గర ఉన్న పొలిటికల్ సత్తాని, మన దగ్గర ఉన్న మిలిటరీ సత్తాని స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఇంత దుస్సాహసానికి పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అంటే ఇది వీళ్ళు చెయ్యలేదంటే, ఎందుకంటే మనము టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశాం కదా సార్. ఒకవేళ పాకిస్తానీ అటాక్ ఇండియా మీద చెయ్యకపోతే పాకిస్తాన్ ఆర్మీ మీద టెర్రరిస్టులు అటాక్ చేసే పరిస్థితి వస్తుంది. అండ్ వాళ్ళు దేశాన్ని ఎలాగైతే తాలిబాన్ 1996లో ఎలా కబ్జా చేసిందో, 2020లో ఎలా కబ్జా చేసిందో, అదే విధంగా టెర్రరిస్టులు కబ్జా చేసేస్తారు అని ఒక చాలా పెద్ద భయం పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ లో, పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ లో ఉంది సార్. సో ఆ భయాన్ని తగ్గించుకోవడానికి, ఆ భయాన్ని కార్పెట్ కింద పెట్టడానికే వీళ్ళు ఆడుతున్న దుస్సాహసము, వీళ్ళు చేస్తున్న పన్నాగాలు అన్ని సార్. కాకపోతే there is a proverb in English, if you create a monster, the monster will kill you one day. వీళ్ళు తయారు చేసిన రాక్షసులే వీళ్ళని ఒక్కరోజు తినేస్తుంది. యావత్ ప్రపంచం అంతా నిలుచొని గంభీరంగా చూడడం తప్పితే ఏం జరగదు. కానీ ఒక పూర్తి స్థాయి వార్ జరిగితే, నిజానికి ఆ పరిస్థితి ఏర్పడితే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఎన్ని రోజుల్లో అది పూర్తి స్థాయిలో అంటే నిర్వీర్యమవుతుందా, యుద్ధంలో ఓడిపోయే అంశమా, లేకపోతే పాకిస్తాన్ ఏమన్నా అయిపోతుందా? వీటన్నిటికి సంబంధించి ఎన్ని రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది సార్? రెండు విషయాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాకిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం దాదాపు 6 లక్షల మంది ఉన్నారు సార్. యుద్ధం గనక ఇంటెన్స్ ఫుల్ స్కేల్ వార్ అవుతే గనక ఈ 6 లక్షల మందిలో నేను ఒక అంచనా వేసిన ప్రకారంగా 40 నుంచి 60% వరకు యుద్ధ భూమిని వదిలేసి పారిపోతారు. ఇది మీరు మీ బోర్డు మీద ఎక్కడైనా రాసుకోండి. ఓబరాయ్ గారు 9వ తారీఖున ఈ మాట చెప్పారు అని. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మనం 1971 వార్లు కూడా గమనించింది. 93,000 మంది ఆయుధాలున్నా, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా వీళ్ళు ఓడిపోయాము అని చెప్పి మన ముందు మోకాల మీద కూర్చున్న రోజులు మనందరికీ ఇంకా గుర్తులే ఉన్నాయి సార్. అండ్ రెండో విషయం సార్, మీరు అన్నారు ఎన్ని రోజులు వీళ్ళు మనతో పోరాడగలరు సార్? మహా అయితే 6 రోజులు, మహా అయితే 7 రోజులు. 8వ రోజు మాత్రము వీళ్ళు మోకాల మీద కూర్చొని మనకి ప్రాణ భిక్ష అడగాల్సిందే సార్. 1 వీక్లోనే సార్ మాక్సిమం? 7 days మాక్సిమం సార్, నాట్ మోర్ దాన్ దట్. ఒక్కసారి పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ పోర్ట్స్ మీద సార్, మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్. పాకిస్తాన్ కి సపోర్ట్ ఓన్లీ ఐడియాలజికల్ గా మేము మీతో ఉన్నాము అన్నట్టుగా వస్తుంది తప్పితే సపోర్ట్ ఎక్కడి నుంచి రావడానికి వీల్లేదు. నేవీ వాళ్ళు నేవల్ బ్లాకేట్ చేసేసారు అరేబియన్ సీలో. మన ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మొత్తం దేశం మీద ఫేవరబుల్ ఎయిర్ సిచ్యువేషన్ స్థాపించింది. వాళ్ళ ఫైటర్ జెట్ గాల్లో ఎగిరిందంటే
మన మిజైల్స్, మన ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిని ధ్వంసం చేస్తాయి. ఈ భయం పాకిస్తాన్ కి చాలా గట్టిగా ఉంది సార్. సో పాకిస్తాన్ 6 మహా అయితే 7 సార్. 1965 వార్ లో మనం లాహోర్ బయట వెయిట్ చేశాం సార్. సో మనకి పాకిస్తాన్ మొత్తానికి ఆక్యుపై చేసుకోవడం కూడా పెద్ద విషయం ఏం కాదండి. బికాస్ పాకిస్తాన్ కెనాట్ ఫైట్ అ కోఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్. పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ కి కోఆర్డినేషన్ లేదు. పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఐఎస్ఐ కి కోఆర్డినేషన్ లేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ కి కోఆర్డినేషన్ లేదు. మన కోఆర్డినేషన్ చూడండి సార్. మోదీ గారు కూర్చున్నారు, 3 సర్వీస్ చీఫ్ కూర్చున్నారు, డిఫెన్స్ మినిస్టర్ కూర్చున్నారు, హోమ్ మినిస్టర్ కూర్చున్నారు. మీరు ఇప్పుడు కూడా చూపిస్తున్నారు, అజిత్ దోవల్ గారు కూడా కూర్చున్నారు. జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్లీ ది కమాండ్ స్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై కంట్రీ. దిస్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్ ఇన్ పాకిస్తాన్. నేను అందుకే చెప్తాను సార్, పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్. ఇట్ ఈస్ అ రోగ్ స్టేట్. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ స్టేట్ సార్. ఎస్, మనం చూస్తున్నది మీరు గుర్తు చేశారు కాబట్టి చెబుతున్నాను సార్. లేటెస్ట్ విజువల్స్ ప్రస్తుతం మోడీ గారి నివాసంలో, మన ప్రధాని గారి నివాసంలో జరుగుతున్నటువంటి హై లెవెల్ మీటింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇండియా ఎంత అలర్ట్గా ఉందంటే ఏం చెప్తారు? పాయింట్ నెంబర్ 2, మన సైనిక సామర్థ్యం కానీ, మన ఆయుధ సంపత్తి కానీ వీటితో పోల్చుకుంటే పాకిస్తాన్ ఎంత వెనుకబడి ఉంది. మనకున్నటువంటి కమిట్మెంట్, ఎందుకంటే మీరు చెప్పారు 40 నుంచి 40% మంది వరకు పారిపోయేటటువంటి ప్రమాదం ఉందని. సో మన కమిట్మెంట్, మన దేశభక్తి, వీటన్నిటిలో నేను అడుగుతున్నా. ఒకటి ఆయుధ సంపత్తి కావచ్చు, మన సైనిక సామర్థ్యం కావచ్చు, మనకున్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, దేశభక్తి కావచ్చు. కంపేర్ చేసి చూసినప్పుడు పాకిస్తాన్ ఎంత వెనుకబడి ఉందంటే ఏం చెప్తారు? సార్ నేను ఒక్కటే మాట చెప్తాను సార్, అసలు కంపేర్ చేయడానికి వీలు లేదు. అది కంపేర్ చేస్తే మన ఆర్మీని మనము అవమానించినట్టు అవుతుంది. గుడ్. మీరు అన్నట్టుగా సామర్థ్యం లేదు, సరఫరా లేదు, మోటివేషన్ లేదు, డిసిప్లిన్ లేదు. ఒక మన దేశం అన్న ఒక ప్రైడ్ ఇన్ నేషన్ అంటాం సార్. సార్ మన సైనికుడికి వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ ఒక ఆదేశం ఇస్తే గెలిచైనా వస్తాడు, పెట్లో అయినా వస్తాడు సార్. అది మన కమిట్మెంట్. మనం చూసాము మురళీ నాయక్ వాళ్ళ మామగారు ఏం చెప్పారు ఇంత మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ నేను కూడా విన్నాను. మా అబ్బాయి ఎప్పుడు చెప్తా ఉండేవాడు, దేశం కోసం చస్తాను, తిరంగాలో చుట్టైనా వస్తాను, కానీ ఖచ్చితంగా భారత్ భూమి మీద పాకిస్తాన్ కాలు పెట్టనివ్వను అని చెప్పారు. ఇది మన భారతదేశము, ఇది మన భారత యువత, ఇది మన భారత సైన్యము. ఇది మీకు పాకిస్తాన్ లో కనిపించదు సార్. సార్ వీళ్ళు సైనికులే కాదు సార్, వీళ్ళని సైనికులు అంటే నాకు చాలా కోపం వస్తుంది సార్. కార్గిల్ వార్ లో వీళ్ళ సైనికులు మరణిస్తే వీళ్ళ బాడీని తీసుకోవడానికి రాలేదు సార్. వీళ్ళు అసలు మనుషులే కాదు సార్. మీరు ఆర్మీ మ్యాన్స్ అంటున్నారు, వీళ్ళు మనుషులే కాదు. మనం అంత్యక్రియలు చేసాము. వాళ్ళ సైనికుల డెడ్ బాడీస్ కూడా ఎందుకు తీసుకోరు? అంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంటే వీళ్ళకి మనస్సాక్షి లేదు సార్. దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం చేస్తుంది తప్పు అని ఒక మనస్సాక్షి సార్. మనస్సాక్షి లేని మనిషి అసలు ఏమంటారు సార్? మనిషి అనరు వాళ్ళకి మనస్సాక్షి లేదండి. అంటే ఒక వ్యక్తి పేరు అడిగి ఒక వ్యక్తిని నువ్వు ప్యాంట్ తీసేయని చెప్పి ఆ వ్యక్తి మీద 20 బుల్లెట్లు కాల్చిన వాడు అసలు మగవాడు ఎలాగవుతాడు సార్? అంటే వాళ్ళకి మానవత్వం లేదు. నీ నుదుటి బొట్టు నేను చెడిపేస్తున్నాను, నువ్వు వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పాడు కదా సార్. ఇప్పుడు మోదీకి వెళ్ళి చెప్పింది కదా తను, ఆపరేషన్ సింధూర్ ధైర్యంగా తట్టుకోమని చెప్పండి. ఎందుకు పిరికి పందల్లాగా ఈ 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి పారిపోయారు? ఇంత ఈ పహల్గామ్ దాడి అన్నది ఒక కుట్రపూరితంగా ప్లాన్ ప్రకారమే చేశారనుకోవచ్చా? ఇందులో ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు కానీ, ఆయన హస్తం కానీ ఏ విధంగా పనిచేసింది అనుకుంటున్నారు? ఒక ప్లాన్ ఇది, ఈ పరిణామాలన్నీ వాళ్ళు ఊహించిందేనా? సార్ వాళ్ళు సార్ అదే నేను చెప్తున్నాను, మనము ఒక్కసారి కాదు సార్, 4 సార్లు వీళ్ళని చావు దెబ్బ కొట్టాము. గతంలో 4 సార్లు చావు దెబ్బ కొట్టిన సిగ్గుల రాని ప్రజాతి సార్ అది. అసలు వాళ్ళని నేను మనుషుల్లో కూడా లెక్క పెట్టను. ఎందుకంటే ఇన్ ది ఆర్మీ ఇట్ ఈస్ టాట్ యు కెనాట్ హార్మ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్. యు కెనాట్ హార్మ్ సార్. 93,000 మందిని ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని 3 సంవత్సరాలు భారత్ మేపి పాకిస్తాన్ కి రిటర్న్ ఇచ్చింది సార్. 3 సంవత్సరాలు.
అండ్ వీళ్ళేం చేశారు, ఈ 93,000 మంది వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు ప్రిజనర్స్ ఆఫ్ వార్ అయితే మిమ్మల్ని మళ్ళీ ఆర్మీలో తీసుకోరు సార్. సో వీళ్ళేం చేశారు, వీళ్ళని ఐఎస్ఐకి అప్పగించి వీళ్ళ ద్వారా బార్డర్ ఏరియాలో మదర్సాలు నడిపించి అక్కడ టెర్రరిస్టులు తయారు చేశారు సార్. ఓకే. అంటే మన భారతదేశం వీళ్ళకి ప్రాణభిక్ష ఇస్తే వీళ్ళు చేసింది ఏంటి సార్ మన మీద? అసలు వీళ్ళు మనుషులేనా సార్? మీరు చెప్పండి ఓ మాట. కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపులే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే చూస్తే భారతదేశం మనము టార్గెటెడ్గా ఎక్కడైతే ఈ క్యాంప్స్ నడుస్తున్నాయో, ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ సైనిక శిబిరాలను, మన సైనిక శిబిరాలను టార్గెట్ చేస్తోంది, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తోంది, స్కూల్స్ను టార్గెట్ చేస్తోంది, జనావాసాలను టార్గెట్ చేస్తోంది. నిజంగా మీరు మనుషులేనా అని మీరు అన్నదానికి ఇవన్నీ కంటికి కనిపిస్తున్న పిక్చర్స్ లాగా ఉన్నాయి సార్. 100% సార్. నేను చెప్తున్నాను కదా, వీళ్ళకి భూమి మీద ఉండే హక్కు లేదు, వీళ్ళకి ఒక దేశం నడిపే సత్తా లేదు, వీళ్ళకి ఒక దేశం, ఒక స్పిరిట్ సార్. పాక్ అంటే ఫార్సీలో ప్యూరెస్ట్ ఫామ్ ని పాక్ అంటారు సార్. వీళ్ళు నా పాక్ ఎదవాలి సార్. వీళ్ళు పాక్ ఎలాగవుతారు సార్? నాకు అర్థం కాదు. అంటే ఒక మతాన్ని మీరు బిలీవ్ చేస్తే ఆ మతం గురించి తప్పుగా మీరు అందరినీ మైండ్ వాష్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి జనాల మీద పంపిస్తున్నారు. అసలు మీకు బుర్ర ఉన్నదా సార్? రైట్. ఇక్కడ బలూచిస్తాన్ కానీ తెహ్రీక్ ఏ తాలిబాన్ కానీ ఇవి కూడా ఎప్పుడైతే భారత్ దాడులు మనం వాళ్ళని తిప్పికొడుతూ ముందుకెళ్తున్నామో అదే సమయంలో బలూచా లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఏ తాలిబాన్ ఇవి కూడా పాకిస్తాన్ టార్గెట్గా పనిచేస్తూ ముందుకెళ్తుంటే అసలు ఏంటి, పాకిస్తాన్ నిలబడుతుందా సార్? పాకిస్తాన్ త్వరలో, ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది సార్. ఇది మీరు రాసుకోండి సార్. ఇంతేనా సార్? బలూచిస్తాన్ వేరవుతుంది, సింధ్ వేరవుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ 3 వేరైపోతాయి, పంజాబ్ ఒక్కటే మిగిలిపోతుంది. 3 ముక్కలు కావడం ఖాయమా? 100%, 1000%, 10,000%. ఎందుకంటే వీళ్ళు కోరి తెచ్చుకున్నారు సార్. ఓకే. వీళ్ళు కోరి తెచ్చుకున్నదే ఇది. ఎందుకంటే సార్, అమెరికా లేనిది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉండేదే కాదు సార్. అమెరికా వాళ్ళు పాకిస్తాన్ ని గేట్వే టు సెంట్రల్ ఏషియాగా వాడుకున్నారు సార్. అవును. చైనా పాకిస్తాన్ ని యాజ్ ఎ స్ట్రాటజీ ప్రెషర్ పాయింట్ అగేన్స్ట్ ఇండియాగా వాడుకుంటుంది సార్. ఇది పాకిస్తాన్ కి అర్థం కావట్లేదండి. అంటే అర్థం అవడానికి బుర్ర కూడా ఉండాలి కదా. కరెక్టే. ఆ బుర్ర లేని ప్రజాతికి ఎలా అర్థమవుతుంది? గాడికి అర్థం కాదండి. కానీ సార్ ఇక్కడ అమెరికా కానీ, చైనా కానీ, ఇతర దేశాలు కానీ ఏదైతే పాకిస్తాను పూర్తి స్థాయిలో తమకు మద్దతు వస్తుందని భావించిందో ఆ దేశాల నుంచి కూడా ఏం పెద్దగా దానికి మద్దతు లభిస్తున్నట్టుగా లేదు. ఇండైరెక్ట్గా 1-2 మాటలు చెప్పొచ్చు, లేదంటే ఎవరికి వాళ్ళు మీరే తేల్చుకోండి, యుద్ధాన్ని ఆపండి అనే మాటల దగ్గరే ఆగిపోయారు. లేదు సార్, వీళ్ళు పైనుంచి ఒక మాట, వెనక నుంచి ఇంకో బాట సార్ వీళ్ళది. ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ కి డబ్బు, పాకిస్తాన్ కి కావాల్సిన డ్రోన్స్ సార్. పాకిస్తాన్ కి డ్రోన్ కాదు కదా, ఒక పెన్ను తయారు చేసుకునే బుర్ర కూడా లేదండి. ఓకే సార్, పాకిస్తాన్ కి న్యూక్లియర్ వెపన్ ఇచ్చిందే చైనా సార్. పాకిస్తాన్ కి న్యూక్లియర్ మెటీరియల్ ఇచ్చిందే ఇరాన్ సార్. అసలు పాకిస్తాన్ కి ఏం తెలుసు? ఓకే. సొంతంగా తయారు చేసుకునే నైపుణ్యం లేదు. రెండోది మనకి ఇక్కడ దొరుకుతున్నటువంటి శకలాలు కూడా ఒక టర్కీ కానీ లేకపోతే ఈ చైనాకి సంబంధించినటువంటి చైనా మేడ్ ఇవే కనిపిస్తున్నాయి అక్కడ. సార్, చైనా కూడా పాకిస్తాన్ కి నంబర్ 1 వెపన్స్ ఇవ్వలేదండి. చైనా కూడా పాకిస్తాన్ తో గేమ్ ప్లే చేసిందండి. ఏం గేమ్ ప్లే చేసింది? చైనాకి తెలుసు పాకిస్తాన్ కి నేను నంబర్ 1 వెపన్ ఇచ్చేస్తే పాకిస్తాన్ వాడు అమెరికాకి చాలా క్లోజ్, నా వెపన్ అమెరికా దగ్గర వెళ్ళిపోతుంది, అమెరికా వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేసి నా వెపన్ కి కౌంటర్ ప్రొడక్షన్ చేస్తాడు అన్న క్లారిటీ చైనా దగ్గర ఉంది. ఓకే. అందుకే చైనా పాకిస్తాన్ కి, ఇప్పుడు మీరు చూడండి సార్, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా నుంచి వచ్చింది. అసలు మన ఒక్క మిజైల్ నేను వాళ్ళు ఆపగలిగారా సార్? లేదు. సో పాకిస్తాన్ ని చైనా కూడా మోసం చేసింది అని అర్థం చేసుకోలేని మూర్ఖత్వం ఉన్న దేశం సార్. ఓకే సార్, ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా అందుతోంది.
భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను భారత్ కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్లో కరెంటు కూడా నిలిపివేశారు. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో పాక్ కాల్పులు కంటిన్యూ చేస్తోందని. రైట్, ఒక విషయం సార్, ఈ మధ్యకాలం కొన్ని తీసుకుంటే ఎగ్జాంపుల్గా బాలాకోట్ ఒకటి, రెండవది సర్జికల్ స్ట్రైక్స్ ఒకటి, మూడవది ఆపరేషన్ సింధూర్. వేటికవే ఎలా సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేశాయంటే ఏం చెప్తారు? ఈ మూడు డిఫరెంట్ కదా సార్? సార్ మూడు డిఫరెంటే, మూడిటి ఆబ్జెక్టివ్స్ కూడా డిఫరెంట్ సార్. ఎస్. సర్జికల్ స్ట్రైక్ ఆబ్జెక్టివ్ వేరు, మనం చేసిన వేరే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వేరు, ఆపరేషన్ సింధూర్ వేరు సార్. మనము ఎల్ఓసి దాటకుండా పాకిస్తాన్ లో ఉన్న డీప్ సార్, బహావల్పూర్ 150 కిలోమీటర్లు డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ సార్. మనం పాకిస్తాన్ గుండె మీద దెబ్బ కొట్టాము, అయినా పాకిస్తాన్ ఏం చెయ్యలేకపోయింది సార్. అంటే ఒక టెర్రరిస్ట్ సంబంధించి వాళ్ళ పరివారం వాళ్ళకి సంబంధించి చనిపోతే మీ హై కమాండర్స్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి అంత్యక్రియలు అటెండ్ అయ్యారు అంటే మీరు యావత్ ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చేసారు. ఏంటంటే మేము టెర్రరిస్ట్ స్టేట్, మేము టెర్రరిస్ట్ ని తయారు చేస్తాము, మీకు కావాలా చెప్పండి ఇస్తాము. మరి పైకి మాత్రం మా దగ్గర టెర్రరిస్టుల ఎవరున్నారు, మా దగ్గర లేరని మా అంతర్జాతీయంగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సార్. హాఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ ఆర్ యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్. మనం అనట్లేదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటుంది దట్ దే ఆర్ టెర్రరిస్ట్. అండ్ సార్ మీకు ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సార్. ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద 2001లో దాడి చేశాడు సార్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ 54 కంట్రీస్ తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది సార్. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దొరికాడు. కరెక్ట్. అమెరికా పాకిస్తాన్ కి ఏం చేసింది సార్? ఏమీ చేయలేదు. ఫర్ ఎ సెకండ్ ఊహించండి సార్, అదే ఒసామా బిన్ లాదెన్ ఇండియాలో దొరుకుంటే ఖచ్చితంగా ఇండియా మీద అటాక్ చేశారు. కరెక్ట్ సార్, చాలా అద్భుతమైనటువంటి పాయింట్ రేజ్ చేశారు. పాకిస్తాన్లోనే ఒసామా బిన్ లాడెన్ చంపితే పాకిస్తాన్ మా దగ్గర ఎవరూ లేరని చెబుతున్న పాకిస్తాన్ దగ్గరే దొరికితే పాకిస్తాన్తో అమెరికా స్నేహం ఏంటి అర్థం కాదు సార్. పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా ముగ్గురు కలిసి కన్న ముద్దు బిడ్డయే టెర్రరిజం. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ఎంటర్ అయినప్పుడు రష్యాని ఢీగొట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి యువతల్ని పాకిస్తాన్ తీసుకొచ్చి అమెరికా ఆయుధాలు ఇచ్చింది, పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియా నుంచి పెద్ద పెద్ద ప్రీస్ట్లు వచ్చి వాళ్ళకి ఐడియాలజికల్ మైండ్ ని బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద పంపించి రష్యాని ఓడించింది వీళ్ళు ముగ్గురు కలిసి. అక్కడ క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 84-85 వరకు రష్యా ఓడిపోయిందన్న క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ భారత్ వైపు తిప్పింది వీళ్ళు ముగ్గురు కలిసి. నేను అదే చెప్తాను, పాకిస్తాన్ ఈజ్ నాట్ ది ఓన్లీ ఎనిమీ. ఇక్కడ అమెరికా కూడా టు బి బ్లేమ్డ్, ఇక్కడ సౌదీ అరేబియా ఆల్సో టు బి బ్లేమ్డ్ అనే చెప్తున్నాను సార్. రైట్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. పబ్లిక్, భారతీయులు ఈ యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి సార్? ఇప్పుడు చండీగఢ్ లో, అంబాలాలో ఎయిర్ సైరన్స్ జరిగాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ దాడులు సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే సీమితంగా ఉంది. కాకపోతే ఇన్ ఫ్యూచర్ దే కెన్ స్ట్రైక్ డీప్. బాంబే గానీ, ఢిల్లీ గానీ, బెంగళూరు గానీ, హైదరాబాద్ ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు. సో మనము ఈ సైరన్లు విన్న వెంటనే మనం మన ఇళ్లలోనే ఉండాలి. కిటికీలు, తలుపులన్నీ గట్టిగా మూసివేయాలి. ఎవరు పిల్లలు గాని, పెద్దలు గాని బాల్కనీలో వెళ్ళి ఫోటోలు తీయడం గాని, వీడియోలు తీయడం కానీ చేయకూడదు. ఒకవేళ మీకు బ్లాక్ అవుట్స్ జరిగితే గనక ఖచ్చితంగా బ్లాక్ అవుట్స్ ని పాటించాలి. మన దగ్గర ఇన్వర్టర్ ఉందని చెప్పేసి ఇన్వర్టర్ ఆన్ చేసుకొని నా దగ్గర లైట్ ఉందని చూపించకూడదు. బ్లాక్ అవుట్ ఎందుకు చేస్తారంటే ఎనిమీ విమానము ఒక పర్టికులర్ ఏరియా మీద నుంచి వెళ్తున్నప్పుడు గానీ, ఆ ఏరియా మీద దాడి చేయబోతుంది అని అనుమానం ఉన్నప్పుడు ఆ ఏరియాలో విద్యుత్ సరఫరాని కట్ చేస్తారు. సో దట్ ఆ ఎనిమీ ఏమనుకుంటదంటే ఇంకా నేను అనుకున్న టార్గెట్ రాలేదేమో, అంతా చీకటిగా ఉంది, ఇది బహుశా ఇంకా జంగలేమో, నా టార్గెట్ ఇంకా దూరం ఉందేమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలన్నిటినీ చాలా సీరియస్ గా పాటించాలి. ఒకవేళ మనమున్న ప్రాంతాల్లో ఒకవేళ బాంబు దాడి జరిగితే గనక
ఖచ్చితంగా సివిల్ సొసైటీ వాళ్ళు అందరూ అక్కడ జరిగిన ప్రాణ నష్టం కానీ అక్కడ జరిగిన ఎవరికైనా దెబ్బలు తగిలితే కానీ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడంలో, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలో, ఫైర్ ఫైటింగ్ ఏమన్నా అగ్ని ప్రమాదం ఏమన్నా జరిగితే ఆ ఫైర్ ఫైటింగ్ ఆర్పడంలో, ఫైర్ టెండర్స్ ని పిలవడంలో, పోలీస్ కానీ హోంగార్డ్ కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో మనం అందరము ఐకమత్యమై ఈ యుద్ధాన్ని పోరాడాలి. మన సైనికుడు యుద్ధ రంగంలో పోరాడుతున్నాడు, మనము మన ఇంటి దగ్గర మన వీధిలో పోరాడాలి. ఏ విధంగానైతే ఒక సైనికుడు డిసిప్లిన్ గా ఫైట్ చేస్తున్నాడో అదే డిసిప్లిన్ గా మనం అందరము ఉండాల్సిన అవసరం ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్తో చాలా అద్భుతమైనటువంటి అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.